3 సార్లు అయిపోయినాయా? చెప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త, న్యూ టెస్టిమెంట్, మాథ్యూ చాప్టర్ 1 వర్స్ 21. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. నా వైపు చూడండి. 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. వచ్చే వారం విస్తారముగా మన వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన మాట వాస్తవం. ఆయన ఈ భూమి మీదికి శరీరధారునిగా వచ్చినప్పుడు ఆయన ఏమి చేయబోతున్నాడో ముందుగానే 700 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు ప్రవక్త ప్రవచనం చెప్పాడు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. కన్యక గర్భవతి అవుతుంది అనేది అంతకు ముందు జరిగింది లేదు, ఆ తర్వాత జరిగేది కూడా లేదు. పెండ్లి అయిన తర్వాత లేదా పురుషుణ్ణి కలుసుకున్న స్త్రీ పిల్లలు కనడం అది సాధారణమైన విషయం. పురుషుణ్ణి ఎరగనటువంటి స్త్రీ లేదా కన్యక గర్భము ధరించడం అనేటువంటిది అది దేవుని పరిశుద్ధాత్మ వలన మాత్రమే సాధ్యపడినటువంటి సత్యం. మామూలుగా మెడికల్ గురించి బాగా తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు, స్త్రీలకు వై అనే క్రోమోజోమ్ ఉంటుంది, పురుషులకు ఎక్స్ అనే క్రోమోజోమ్ ఉంటుంది. లేదు, ఇద్దరికి ఒకే క్రోమోజోమ్ ఉంటే పిల్లలు పుట్టరు. ఒకళ్ళకి ఎక్స్ గాని ఒకళ్ళకి వై గాని ఉంటే మగపిల్లనో ఆడపిల్లనో లేకపోతే సంతానం ఎలా కలుగుతుందనో అని సైంటిఫిక్ గా కొన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ జీవకణము ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రస్తావన ఈ రోజుటికి ప్రపంచంలో ఒక ప్రశ్నగానే మిగిలిపోతే ప్రతిసారి బైబిల్ సమాధానం చెప్తుంది, అరే అది మనుషుల వలన వచ్చినటువంటి వీర్యకణము కాదు, అది పరిశుద్ధాత్మ వలన కలుగుతున్న గర్భము. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధుడు వస్తాడు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుని ఎలా భూమి భరిస్తుందనే విషయాన్ని ప్రతిసారి చెప్పినా చాలా మంది మాకు సైన్స్ తెలుసని చెప్పి సైన్స్ ప్రకారం మేము దీన్ని ఒప్పుకోమంటున్నారు. అరే పోరా నాయన, నువ్వు ఒప్పుకుంటే ఏంది, ఒప్పుకోకపోతే ఏంది? దేవుడు ఒకటి చెప్పినప్పుడు మనం నమ్మాల్సిందే. నువ్వేది ఒప్పుకుండేది? నువ్వు నినగాక మొన్న వచ్చినావు. దేవుడు మనిషి లేనప్పటి నుంచి దేవుడు ఉన్నాడు, సైన్స్ లేనప్పటి నుంచి దేవుడు ఉన్నాడు. కాబట్టి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం వచ్చిన మాట వాస్తవమే. ఆయన భూమి మీద అనేక అద్భుత కార్యములు, సూచక క్రియలు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి చేసిన మాట వాస్తవమే. ఆయన శ్రమలు పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు, ఆయనను హింసించారు, ఆయనను సిలువకు అప్పగించారు, ఆయనను
చివరికి ఆయన తనకు తానుగా ప్రాణము పెట్టాడు. సమస్త మానవాళి పాప పరిహారార్థ బలిగా, ఆయన విమోచకునిగా అవన్నీ చేసిన మాట వాస్తవము. ఆ తదుపరి ఆయన సమాధి చేయబడాడు. ఆ తర్వాత ఆయన 3వ దినాన తాను ముందుగానే చెప్పినట్టుగా లేచాడు. ఆ తర్వాత యోహాను సువార్తలో దేవుడు ముందుగానే చెప్పినట్లుగా నా ప్రాణమును ఎవడు తీసుకోలేడు, నా ప్రాణము పెట్టుటకు తిరిగి దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నది అని చెప్పిన మాట వాస్తవమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 18వ వచనములో, ఇదిగో నేను యుగయుగములకు సజీవుడనై ఉన్నాను, అల్ఫా ఒమేగా నేనే, నేను మృతుడనైతిని గాని యుగయుగములకు సజీవుడైన ఉన్నాననే మాటలన్నీ వాస్తవమే. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదికి ఎందుకు వచ్చాడు అనంటే రక్షించుటకు, పాపులను రక్షించుటకు. చెప్పండి, పాపులను చెప్పండి, రక్షించుటకు, మనల్ని రక్షించుటకు. మనం మునుపు ఎక్కడున్నామనంటే మనము చీకటిలో ఉన్నాం, మనం పాపములో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, అమాయకత్వంలో ఉన్నాం, ఆత్మీయ అంధత్వంలో ఉన్నాం, మనం ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని ఈ లోకాశలతో మనం బ్రతుకుతున్న మనల్ని పాపములో పుట్టి పాపములో పెరుగుతూ పాప ప్రపంచములో జీవిస్తూ అలాగే చనిపోతున్న మానవులను పాతాళమునకు వెళ్తున్నారని పరిశుద్ధుడైన రక్షకుడు భూమి మీదకి వచ్చి చీకటిలో ఉన్న మనల్ని, పాపములో ఉన్న మనల్ని, ఇష్టానుసారంగా బ్రతికి నశించిపోతున్న మనల్ని దేవుడు రక్షించుటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? రక్షించుటకు. మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తిస్మం పొందిన వాళ్ళు, పరిశుద్ధమైన సంఘ సహవాసానికి అంటుకట్టుకొని ఉన్న వాళ్ళందరూ రక్షించబడినట్లు. స్తోత్రం చెప్పండి. చెప్పండి, 3 క్వాలిటీలు చెప్పండి. హల్లెలూయా కాదు, మారు మనసు పొందిన వాళ్ళు, బాప్తిస్మం పొందిన వాళ్ళు. చెప్పండి అమ్మా, చెప్పండి బాయ్. బాప్తిస్మం పొందిన వాళ్ళు. 3వది సంఘ సహవాసంలో అంటుకట్టుకుని ఉన్నోళ్ళు. వీళ్ళందరూ రక్షణ పొందిన బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటనంటే మనస్సు మార్చుకోవడం, పాత జీవితం తీసేసి క్రొత్త జీవితం, ప్రాత క్రియలు పక్కన పెట్టేసి కొత్త జీవితం, కొత్త మాటలు, కొత్త క్రియలు, కొత్త పద్ధతి, నవీనంగా బ్రతకడం. దేవునికి స్తోత్రం. కొంతమంది అనుకుంటారు మా ఆయన తాగుడు మానుకున్నాడండి, మారు మనసు పొందాడు అన్నట్టు. తాగుడు మానితే మారు మనసు పొందినట్టు కాదు. డాక్టర్ కూడా చెబుతాడు, నువ్వు ఎక్కువ తాగుతూ సత్తావంటే వాడు మానుకున్నాడు. వాళ్ళు కూడా మారు మనసు పొందినట్టేనా? కాదు కాదు. మారు మనసు అనంటే పాత జీవితం అంటే మన తప్పులను మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టి, అయ్యా నేను పాపిని, పుట్టుకతో పాపిని, నా మాటలు పాప సంబంధమైనయే, నా జీవిత విధానం పాప సంబంధమైనదే కనుక నన్ను క్షమించు ప్రభువా, నువ్వు రక్షకుడు అని గుర్తెరగలేకపోయాను, నేను ఇలాగనే చస్తే నరకానికి పోతాడని ఇదిగో వాక్యం చెప్తుంది, కాబట్టి నేను పాత జీవితాన్ని విడిచిపెట్టుకొని నీ వలే బ్రతుకుతానైనా, నీ రాజ్యానికి వస్తానని పాత జీవితాన్ని విడిచిపెట్టి నీళ్లలో బాప్తిస్మం పొంది ఒక సంఘ సహవాసానికి అంటుకొట్టుకొని ఉండడమే రక్షణ పొందుట. చెప్పండి, చెప్పండి, మాట్లాడండి. అమ్మా నువ్వు రక్షించబడ్డావా అంటే ఏం చెప్తావు? మారు మనసు పొందినవా అంటే ఏం చెప్తావు? పొందాను కానయ్యా, సగమే పొందిన. ఏంది పొందిన కానీ ఆదివారం పొందుతుంటా 6 రోజులు కష్టమయ్యా. ఇది పత్యం కదూ యేసు ప్రభు దగ్గర ఉండాలంటే, కాబట్టి కష్టం. మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది దేవుని సన్నిధిలో జీవిస్తా ఉంటే దేవుని వాక్యం అంటుంది కదా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనములు అంటాడు, వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే మారు మనసు పొందిన వాళ్ళు. ఎడతెగక బల్లలో చేయేసేటోళ్ళు ఎవరు?
మారు మనసు పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు ఎడతెగక బల్లలో చేయకుండా పారిపోతున్నారంటే ఏంది అర్థము? తొలగిపోతున్నారంటే ఏంది అర్థము? నువ్వు వారు అపోస్తుల బోధలో ఉండాలి, అపోస్తుల సహవాసంలో ఉండాలి, అపోస్తుల రొట్టె విరుచుటలో. రొట్టె విరుచుట అంటే బల్లారాధన. బల్లారాధన చెప్పండి. ఏందా సంతానం అంతా? ఏదో కూటం పెట్టిండ్రు మీరు. ఆడు జగదీష్ కొడుకు కదాడు, కూర్చోబెట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 ఉండాలి చెప్పండి. 1 అపోస్తుల బోధ మాట్లాడాలి, 2వది అపోస్తుల సహవాసము, 3వది అపోస్తుల రొట్టె విరుచుట, 4వది అపోస్తుల ప్రార్థన. చెప్పండి. అపోస్తుల బోధ, అపోస్తుల ప్రార్థన, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల సహవాసం. దేవునికి స్తోత్రం. వారే రక్షణ పొందినవారు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నీ పాప జీవితాన్ని విడిచిపెట్టుకోకుండా ఇంత వాక్యమిని యేసుక్రీస్తు దేవుడని తెలుసుకొని, యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడని తెలుసుకొని ఇంకా నువ్వు బాప్తిస్మం పొందకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఇదిగో ఒక హెచ్చరిక. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో ఒక హెచ్చరిక. ఇంకా లోకంలో బ్రతుకుతున్న నీకు, ఇంకా పాపంలో బ్రతుకుతున్న నీకు, ఇంకా అక్రమ సంబంధాలను వదలని నీకు, ఇంకా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న నీకు, ఇంకా బాప్తిస్మం పొందని నీకు, ఇంకా దేవుని భయం లేని నీకు, ఇంకా సంఘ క్రమాన్ని ఆచరించని నీకు ఒక హెచ్చరిక. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, దేవుని చిత్తము జరిగించువాడు. హల్లెలూయా. లోకము గతించిపోబోతా ఉంది, దాని ఆశలు గతించిపోబోతా ఉన్నాయి. ఏంటి లోకాశలు? దేవుని వాక్యం అంటుంది శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము. నువ్వు బ్రతికే ఆ బ్రతుకు ఒక రోజు చాప చుట్టబడినట్టుగా చుట్టబడబోతా ఉంది. ఈ ఆకాశము చాప చుట్టబడినట్టుగా చుట్టబడబోతా ఉంది. ఈ భూమి చాప చుట్టబడినట్టుగా చుట్టబడబోతా ఉంది. ఈ లోకములో ఉన్న అన్ని కూడా వ్యర్థము చేయబడబోతా ఉన్నాయి, కొట్టివేయబడబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా 3 నాళ్ళ ముచ్చట, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, ఇవన్నీ క్షణభంగురమైనవి, ఇవన్నీ కూడా దేవుని రాబోయే ఉగ్రత నుండి నిన్ను కాపాడలేవు. కనుక నేడే మారు మనస్సు పొంది, దేవుని వాక్యం అంటది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందువు. కమాన్ చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3లో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతి ఎత్తి స్తోత్రం చెప్పండి. కుడి చేయి పైకెత్తి. చేతులున్న వాళ్ళు కుడి చేయి ఉన్న వాళ్ళు చేయెత్తి స్తోత్రం చెప్పండి. ఊపుతూ చెప్పండి. బిడ్లారా, what I am trying to say, this is the great salvation. ఏ సాల్వేషన్ ఇది? Not salvation, the great salvation. ఓల్డ్ టెస్టిమెంట్ లో సాల్వేషన్, న్యూ టెస్టిమెంట్ లో గ్రేట్ సాల్వేషన్. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. పాత నిబంధనలో రక్షణ, పాపము కేవలము కప్పబడింది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్థానము ద్వారా ఈ పాపమే తుడిచిపెట్టుకొని పోయింది. అందుకని ఇది గొప్ప రక్షణ. అర్థమైతే చప్పట్లు కొట్టండి, అర్థం కాకపోతే స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి, పర్వాలేదు. చెప్పండి. The great salvation in front of you. అయితే ఈ గొప్ప రక్షణ నీ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు రాబోవు ఉగ్రత నుండి జాగ్రత్త. యేసు రేపో మాపో రాబోతా ఉన్నాడు.
మేఘాల మీదకి రాబోతా ఉన్నాడు. తన యొక్క కడబూర స్వరం వినపడబోతా ఉంది. సిద్ధపడినటువంటి సార్వత్రిక సంఘము రెడీగా ఉంది ఎత్తబడడానికి. సార్వత్రిక సంఘము పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి ఉంది. ఆల్రెడీ వరములు పొంది ఉంది, ఆల్రెడీ తలాంతులు పొంది ఉంది, ఆల్రెడీ రాక కొరకు ప్రియుడైన యేసుక్రీస్తు రాక కొరకు సిద్ధపడిన సంఘములో నీవు ఉండకపోతే నువ్వు ఎత్తబడలేవు. సంఘము ఎత్తబడిన తర్వాత భయంకరమైనటువంటి 7 ఏండ్ల మహాశ్రమల కాలం ఈ భూమి మీద జరగబోతా ఉంది. ఆ ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏమనుకుంటున్నావు నువ్వు? పొందొచ్చులే బాప్తిస్మం, పొందొచ్చులే మారు మనసు, రావచ్చులే నెలకొకసారి, బైబిల్ చదవకపోతే ఏమైతుంది, ప్రార్థన చేసుకుంటేనేనా రక్షణ? దేవుని వాక్యం స్పష్టం చేసింది ఏమని తెలుసా? ప్రార్థించు వారందరూ రక్షించబడుదురని చెప్పిందండి. చెప్పండి మాట. మిగతా వాళ్ళు నేను వాక్యం చెప్పినంత మాత్రాన పరలోకం పోను, మీరు పాటలు పాడినంత మాత్రాన పరలోకం పోడు, ఈయన కెమెరా అటు ఇటు తిప్పినంత మాత్రాన పరలోకం పోడు, ఇంతసేపు కీబోర్డులు వాయించినంత మాత్రాన పరలోకం పోరు. మీరు కష్టపడి ఇరుక్కొని ఆటలలో కూర్చొని అమ్మయాని వచ్చినంత మాత్రాన పోరు. ఎవరు వెళ్తారంటే అనుదినము దేవునితో సహవాసము కలిగిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యమునకు వెళ్ళబోతా ఉన్నారు. అది స్పష్టముగా కనబడతా ఉంది. ఆ రాకడ. ఆమేన్, ఆమేన్. అందుకే దేవుని వాక్యం అంటుంది మీరు అలాంటి క్రమములో ఉందురుగాక. మత్తయి సువార్తలో ఏమన్నాడు? ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. చదువు 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. చాలు. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది ఇది చెట్టు. చెట్టు అనగా మనమే. లుక్ హియర్. చెట్టు ఇది. చెట్టు అనగా మనమే. దేవుని వాక్యం అనే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. నువ్వు ఫలించినవా? నో ప్రాబ్లం. నువ్వు ఫలించలేదా? దేవుని చేతిలో నుండి గొడ్డలి వేరున ఉంచబడింది, నరకబడి అగ్నిలో. అగ్ని ఆరదు. పురుగంటే ఎవరో? పురుగంటే లైట్ వెలిగించినప్పుడు వచ్చే పురుగులు అనుకుంటున్నారా? ఆ పురుగులు అనుకుంటున్నారా? నువ్వే పురుగు. ఎవరో? నేనే. పెద్ద పురుగు నేను. చిన్నపిల్లలు చిన్న పురుగులు, పెద్దోళ్ళు పెద్ద పురుగు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ వాయిదా తీర్మానం మానుకో. నేడే రక్షణ దినము. దేవుని వాక్యం అంటుంది ఇంత గొప్ప రక్షణ ఏంటిది? ఏ సాల్వేషన్ అది? ఆహా, ద గ్రేట్ సాల్వేషన్. హౌ కెన్ యు ఎస్కేప్? నువ్వు ఎలా తప్పించుకుంటానని అనుకుంటున్నావు? ఎందుకో తెలుసా? ఈ మధ్య కాలంలో చాలా మంది చదువుకున్న బిడ్డలారా వినండి. ఏఐ టెక్నాలజీ వచ్చిందని సంబరపడుతున్నారేమో. ఏఐ టెక్నాలజీ మొత్తం కూడా రేపు 7 ఏళ్ల శ్రమల కాలంలో మారు మనసు పొందక విడవబడిన వారిని పట్టుకోవడానికి ఉపయోగించబడబోతున్నటువంటి టెక్నాలజీ అది. దరిద్రపు వీడియోలన్నీ పెట్టి దాన్ని మిస్యూజ్ చేస్తా ఉన్నారు ప్రస్తుతము. ఏఐ టెక్నాలజీ అంటే కంప్లీట్ మిషనరీ, కంప్లీట్ గా ప్రోగ్రామ్ చేయబడినటువంటి ఆ యొక్క రోబో సిస్టమ్ అది. మీరు సముద్రంలో ఉన్నా తప్పించుకోలేరు, ఆకాశంలో వెళ్తున్నా తప్పించుకోలేరు. అన్నోళ్ళు లేరులే, అక్క లేదులే, పరలోకం వెళ్ళిపోయినరు, ఈ ఇండ్లు నేనే స్వాధీనం చేసుకుంటాని లోపల తాళం వేసుకొని బాత్రూమ్ లో కూర్చున్నా కూడా అక్కడ నీకు మొత్తం కనపడిపోద్ది. ఏ టెక్నాలజీలో పలాని ఏరియాలో పలానా మంది పోయి ఎతకరాపోంటుంది. రోబోసే పనిచేసేది. దేవునికి స్తోత్ర. ఆల్రెడీ ఆ టెక్నాలజీ వచ్చేసింది, అవి పని చేస్తా ఉన్నాయి. ప్రజెంట్ వాటి ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉంది. అంటే రేపో మాపో క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ బయలుపడిన వెంటనే సంఘము ఎత్తబడబోతా ఉంది. మధ్యాకాశమున యేసు రాబోతా ఉన్నాడు. బూర తీసుకొని అని
అని ఊదినప్పుడు ఒక్కసారిగా ద ట్వింకిల్ ఆఫ్ ద ఐ, కన్నురెప్పపాటు సమయంలో ఈ శరీరాలను విడిచిపెట్టి, మర్త్యమైన శరీరాలను విడిచిపెట్టి అక్షయ శరీరాన్ని ధరించుకొని మనందరం పరలోకానికి ఆరోహణం అయిపోబోతా ఉన్నాము. ఎవరు అనంటే ఈ గొప్ప రక్షణ కిందికి వచ్చిన వాళ్ళు. ఎవరు? ఇప్పుడు గొడ్డలు ఎక్కడుంది? మారు మనసు పొందని వారి దగ్గర గొడ్డలు అట్లా ఉంది. ఇది చాలా పదునైన గొడ్డలి. రక్షణ పొందని వారి దగ్గర గొడ్డలి చూడండి సీరియస్ గా. ఎవరి దగ్గర ఉందంటే బాప్తిస్మం ఇంకా పొందని వారి దగ్గర గొడ్డలి ఉంది. జాగ్రత్త, నువ్వు తప్పించుకుంటాననుకుంటున్నావేమో. నీ కులానికి భయపడి, నీ ఇరుగు పొరుగు వారికి భయపడి, నీ తోటి వాళ్లకు భయపడి, ఇంట్లో వాళ్లకు భయపడి, వీధిలో వాళ్లకు భయపడి, నేను బాప్తిస్మం తీసుకుంటే ఏమన్నా అవుతుందేమో, నేను క్రైస్తవుని అంటారేమో, క్రిస్టియన్ అంటారేమో అని చెప్పి నువ్వు అనుకుంటూ నీ కులాన్ని బట్టి, నీకున్న హోదాను బట్టి, నీకున్న ఆటంకాలను బట్టి, నీకున్న అభ్యంతరాలను బట్టి దేవుని రక్షణ నిర్లక్ష్యం చేస్తే రేపు రాబోతున్న మహా ఉగ్రత నుండి నిన్ను తప్పించడానికి ఎవడు రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త, నీ కులం నిన్ను రక్షించదు, నీ మతం నిన్ను రక్షించదు, నీ జాతి నిన్ను రక్షించదు, నీ ప్రజలు నిన్ను రక్షించడు, నీ భర్త నిన్ను రక్షించలేడు, నీ భార్య నిన్ను రక్షించదు, నీ పిల్లలు నిన్ను రక్షించలేదు. ఎవరి రక్షణకు వారే ఉత్తరవాది. ఎంజాయ్ చేయి. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, ఎంజాయ్ చేయి. నీ ఇష్టం వచ్చిన మార్గాల్లో తిరుగుతున్నావు, తిరుగు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, మాట్లాడు. నోరుంది కదా అని అద్దు అదుపు లేకుండా పారేసుకుంటున్నావు, పారేసుకో. ఒక రోజు దానికి కూడా తీర్పు ఉందని గుర్తుపెట్టుకో. జాగ్రత్త, జాగ్రత్త. నీ మాటలు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ వ్యవహార శైలి జాగ్రత్త, నీ నడక జాగ్రత్త. పడుకున్నప్పుడు నీ పడక జాగ్రత్త, 10 మందిలో ఉన్నప్పుడు నీ నోరు జాగ్రత్త, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయము జాగ్రత్త. ఖబర్దార్. ఎందుకో తెలుసా? అదుగో అదుగదుగదుగో అదుగదుగదుగదుగో యెరూషలేము పట్టణము మధ్యాకాశమునకు తన ప్రియ సంగమును తీసుకొని పోవడానికి రాబోతా ఉంది. అది నూతన యెరూషలేము పట్టణం. అది హల్లెలూయా. పెండ్లి కుమార్తె వలె అలంకరించబడిన సంఘం అది. అది తీసుకొని వెళ్ళడానికి, ఈ యొక్క సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి, సార్వత్రిక సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు మధ్యాకాశమునకు మన ప్రియుడు యేసు ప్రభువు. ఆయన రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంకా వాయిదాలు వేస్తున్నావేమో, ఇంకా మారు మనసు పొందట్లేదేమో, ఇంకా పాపక్షమాపణ పొందట్లేదేమో, ఇంకా వచ్చే క్రిస్మస్, వచ్చే ఈస్టరు, వచ్చే గుడ్ ఫ్రైడే, ఈసారి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు, లేకపోతే మా అమ్మి సమర్థ కావాలి, మా అమ్మికి పెళ్లి కావాలి, మా వాడికి ఉద్యోగం రావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, మేము అది చెయ్యాలి, మేము ఇది చెయ్యాలి, పూట్లేకి పోవాలి, నరకానికి పోవాలి. ఇదే రేపు నీకు జరగబోయేది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిద్ధపడుదువా నీవెత్తబడుదువు, సిద్ధపడకపోతే నీవు విడవబడుదువు. ఆహా ఓహో ఆహాహాహా, ఆహా ఓహో ఆహాహాహా. రారాజైన దేవుడు తిరిగి రానై ఉన్నాడు. సిద్ధపడుదువా నీవెత్తబడుదువు, సిద్ధపడకపోతే నీవు విడువబడుదువు. ఎవరు రక్షించలేరు. దేవుని వాక్యం అంటుంది, ఆపత్కాలములో నీ ఆస్తి అక్కరకు రాదు. చెప్పండి, ఆస్తి అక్కరకు రాదు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు వచ్చాడు దేవుడు? ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు? బయట ఉండరా? ఊర్లో ఉండరా? టౌన్లో ఉండరా? మన ఇంటి పక్కన ఉండరా? ఎవరు పాపులు? యేసు క్రీస్తును నమ్మని వారందరూ, బాప్తిస్మం పొందని వారందరూ, మారు మనసు పొందని వారందరూ,
తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడని వారందరూ కూడా పాపులే. ఈరోజు నీ క్వాలిటీ ఏదో చూసుకో. ఎవరు నిన్ను రక్షిస్తాడో జ్ఞాపకం చేసుకో. అందుకే యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 4:4 అనుకుంటాను. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్ద అనగా పరలోకానికి వెళ్ళగలిగిన దమ్మున్న మొగుడు ఎవడు అన్నాడు. దేవునికి స్తోత్ర. అంటే ఒక మాటలో చెప్పాలంటే పరలోకానికి వెళ్ళాలంటే దిక్కు నేనే అన్నాడు ఆయన. ఎవరైనా? యేసు ప్రభు. యేసు ప్రభువే పరలోకానికి వెళ్ళే దిక్కు. జాగ్రత్త. దేవుడు ఈ 2025 సంవత్సరంలో ఈ 16వ తారీఖులో యవ్వనస్తులైన మీతో, పిల్లలైన మీతో, స్త్రీలైన మీతో, పురుషులైన మీతో, వృద్ధులైన మీతో, దైవజనుడైన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు అనే సమయం ఉండగానే రక్షణ పొందు. ఈ రోజు సమయం ఉండగానే నీ పాప క్షమాపణ పొందు. లేదా ఈ పాపములన్నీ పెరిగి 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 నీ మాటలన్నీ పెరిగి 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 నీ చర్యలన్నీ పెరిగి 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 నీ ప్రవర్తన, చెడు ప్రవర్తన పెరిగి 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 పెద్ద మూట అయిపోయి ఒక రోజు నీ మీద భారముగా బరువుగా పడినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వు రోడ్డున పడ్డప్పుడు తెలుస్తుంది, మంచాన పడ్డప్పుడు తెలుస్తుంది. ఒక 50,000 ఎవరు ఇవ్వరు చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. కనీసం నిన్ను చూడ్డానికి కూడా రారు చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. పాపమునకు జీతం మరణము, ఇదే నీకు ఇలలోన ధర్మశాస్త్రము. పాపమునకు జీతం మరణము, ఇదే నీకు ఇలలోన ధర్మశాస్త్రము. జీవమా మరణమా ఏది ధర్మమో అది తెలుసుకొనుటయే మానవ ధర్మం. మంచి చెడ్డలు నీ మనసులోనే ఉన్నవి, పాపమన్నదే నీ పడకపై నున్నది. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకొని మసలుకో ఏది ధన్యమో. పూజ చేయుటే పుణ్య మార్గమని కొందరు, ఆరాధనయే ఆత్మశాంతి అని కొందరు. అవతార పురుషులైనా ఆపదలు తప్పలేదు, అవతార పురుషులైన ఆపదలు తప్పలేదు. ఆత్మలను రక్షించే ధర్మకర్త శ్రీ యేసే. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ప్రభు మనవలను ప్రేమించి 2025 సంవత్సరాల క్రితం మహిమ కలిగిన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు, గొప్ప దేవుడు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనలందరినీ రక్షించడానికి. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, నేడు అను దినముండగానే మారు మనసు పొందండి. యేసు ప్రభువును ఒక కులానికి రుద్దగాకండి దయచేసి. యేసు ప్రభువును ఒక మతానికి రుద్దగాకండి. యేసు ప్రభువును ఒక వర్గానికి రుద్దగాకండి. యేసు ప్రభువును ఒక జాతికి రుద్దగాకండి. యేసు ప్రభువును ఒక ఊరికి రుద్దగాకండి. ఒక దేశానికి రుద్దగాకండి. ఒక వర్గానికి రుద్దగాకండి. యేసు క్రీస్తు గురించి దేవుని వాక్యం అంటుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 35వ వచనములు అంటాడు, యేసు క్రీస్తు అందరికి ప్రభువు. చెప్పండి, యేసు క్రీస్తు, యేసు క్రీస్తు అందరికీ 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 ప్రభువు అనగా రాజు, పరిపాలించువాడు. ఆమేన్. ఈ లోక రాజ్యాలలో ఏలుతున్నటువంటి రాజులందరూ కూడా దేవుడు గద్దె దిగమంటే దిగాలి, ఎక్కమంటే ఎక్కాలి. దేవునికి స్తోత్రం. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిలపాడి. ఆమేన్. ఎవడైనా సరే ఏం చేయాలి? ఆయన ముందు
అహంకారముతో గర్వముతో దేవుని బిడలను ఆ అగ్నిలో పడవేసిన నెబుకద్నెజరు అహంకారముతో గర్వముతో నేనే ఈ దేశానికి రాజు అని చెప్పి నెబుకద్నెజరు దానియేలును తీసుకొని వెళ్ళి సింహాలలో బోనులో వేసినటువంటి దానియేలును దేవుడు చూస్తా ఉన్నాడు. ఒక రోజు ఏం చేశాడంటే ఒక భయంకరమైన కలనిచ్చి ఆ అహంతో ఉన్నటువంటి వాడిని గర్విష్ఠిని తీసుకొని వెళ్ళి దేవుడు 7 సంవత్సరాలు మానవ మనస్సును తీసేసి పశు మనస్సు నుంచి గడ్డి మేసేటట్లు చేశాడు దేవుడు. నువ్వు నేనెంత అండి? ఐగుప్తు సామ్రాజ్యం తర్వాత 2వ సామ్రాజ్యం నెబుకద్నెజరు సామ్రాజ్యం మామూలుది కాదు. అది పారసీకుల మాదియా పారసీకుల సామ్రాజ్యం. అంటే ప్రపంచ దేశాలు గడగడగడగడగడగడ వణుకుతాయి. దానికి ఒక్కడే రాజు, అతని పేరు నెబుకద్నెజరు. అతన్నే దేవుడు గడ్డి మేపించిన వాడు. చప్పట్లు కొడితే యేసయ్యను కనపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను తప్పించుకోగలమా? మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, చక్కగా దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోనండి. దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోనండి. ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు, శిక్షించుటకు రాలేదు. ఆయన శిక్షకుడు కాదు, భక్షకుడు కాదు, రక్షకుడు. చెప్పండి, రక్షకుడు. కాబట్టి ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, బాప్తిస్మం పొందలేదో, ఈరోజు మంచి అవకాశం. అంటే నేను ఈరోజు బాప్తిస్మం ఇస్తున్నానని కాదు, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. అయ్యా ఇదిగో నేను ఈరోజు నా పాపము నిమిత్తమై క్షమాపణ అడుగుతున్నాను. నేను పాపిని ప్రభువాని ఇంకా మారు మనసు పొందనోళ్ళు ఒప్పుకోగలిగితే దేవుడు వాటన్నిటి నుంచి నేను విడిపించి నిన్ను దేవుని నీతిమంతుల లెక్కలోనికి వేసి తప్పకుండా నువ్వు బాప్తిస్మం ద్వారా జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. రక్షణ పొందుకోవడం ద్వారా నీ పరిస్థితి ఎలా మారుతుందో తెలుసా? ఒక మాట చదివి నేను ముగిస్తాను. 21వ కీర్తన 5-6 వచనాలు చదవండి. రక్షణ పొందుకోవడం ద్వారా నీ పరిస్థితి ఎలా మారుతుందనంటే, చదవండి, ఒక మాట చదివి నేను ముగించేస్తాను, ప్రార్థన చేసుకుంటాను. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములు నీవతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి. స్తోత్రం చెప్పండి. జక్కయ్యకు గొప్ప రక్షణ వచ్చింది. లూకా సువార్త 19వ అధ్యాయంలో దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పాపి అయిన మనుషుడు మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. రక్షణ పొంది అయ్యా నేను ఇక మీదట అన్యాయంగా బ్రతకనని తీర్మానం తీసుకున్నాడు. ఆమె ఎలా బ్రతకను? అన్యాయంగా బ్రతకనయ్యా, పాపిలాగా బ్రతకను. నేను అంటాను, మీ ఇళ్ళల్లో ఒకసారి చెక్ చేసుకోండి. గ్లాసులు కానీ, తప్పేలాలని కానీ, డబ్బాలు కానీ మీ పక్కింటి వాళ్ళు ఉంటాయి. ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మీ పక్కింటి వాళ్ళు మీ ఇంట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. తపేలాలు, గిన్నెలు, డేషలు, చెంపులు, పల్లెలు. అడిగినప్పుడు ఇద్దాంలే. జక్కయ్య అంటున్నాడు, అన్యాయపు సొమ్ము నా దగ్గర ఏదైనా ఉంటే తిరిగి ఒక్క ప్లేటు నువ్వు తీసుకుంటే 4 ప్లేట్లు ఇవ్వాలని. బాగుందా? ఇప్పుడు ఒక్క గిన్నె, చక్కెర గిన్నె తీసుకుంటే ఎన్ని గిన్నెలు ఇవ్వాలి నువ్వు? అది పాత నిబంధనలే. ఇప్పుడు అవసరమైతే అదే తప్పాలతో కొడతారు నెత్తికేసి, ఇది మాది చూడు అని. అన్యాయమైన వస్తువులు నీ ఇంట్లో ఉండకూడదు, అన్యాయమైన సొమ్ము నీ ఇంట్లో ఉండకూడదు, లంచాలతో ఉన్న సొమ్ము కూడా నీ ఇంట్లో ఉండకూడదు, అధిక వడ్డీలతో చేసిన సొమ్ము కూడా నీ ఇంట్లో ఉండకూడదు. ఎందుకనంటే నువ్వు దేవుని చేత రక్షింపబడిన వ్యక్తివి, పరలోకానికి వెళ్ళే వ్యక్తివి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. చెప్పండి నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా. రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏందంట? రక్షణ వలన ఏం కలిగింది? చదువునా? నీ రక్షణ వలన నాకు
గొప్ప మహిమ. మనందరం రక్షించబడిన వారందరము రేపు గొప్ప మహిమలోనికి పోబోతా ఉన్నాం. చప్పట్లు కొట్టండి. చదువునా. గొప్ప మహిమలోనికి వెళ్ళబోతున్నాం మనం. మనకు గౌరవ ప్రభావములు, గౌరవ ప్రభావములు పరలోకానికి వెళ్ళినప్పుడు న్యాయ సింహాసనపు తీర్పు అనేది ఒకటి ఉంటది. ఆ న్యాయ సింహాసనపు తీర్పు దగ్గర అప్పుడు దేవుడు పిలుస్తాడు, ఇదిగో అబ్రహామా ఇట్లా అంటాడు. అన్ని కోట్ల మంది ప్రజలు అబ్రహామాని పిలిస్తే ఎట్టుంటది? ఆడ కూడా పెయింట్ వేయడానికే కాదు, ఆడ నీకు మహిమను కిరీటముగా ధరింపజేస్తాడు ఆయన కోట్ల మంది ప్రజల్లో. దేవునికి స్తోత్ర. చదువు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు నీవతని నియమించున్నాం. ఈ భూమి మీద ఎవరు ఇతరులకు ఆశీర్వాదమో చెప్తాను వినండి. ఎవరు ఇతరులకు దీవెనో, ఎవరు మీ వీధిలో వాళ్ళకు దీవెనో, ఎవరు సంఘములో దీవెనో, ఎవరు సమాజానికి దీవెనంటే రక్షణ పొందిన వారే సంఘానికి, సమాజానికి, ప్రపంచానికి, దేశానికి దీవెనకరమైన మనుషులు. మిగతా వారందరూ భయంకరమైన మనుషులే. కేవలము రక్షించబడిన వారు మాత్రమే సమాజానికి, సంఘానికి, దేశానికి ఆశీర్వాదము. చదువునా. నీ సన్నిధిన సంతోషముతో, హల్లెలూయా, తంబురతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా యేసయ్యా నీ సన్నిధానంలో మోకరించండి, ఆరాధించుకొని. కేవలము నిజంగా రక్షింపబడిన వ్యక్తి దేవుని మందిరంలోనికి రాగానే సంతోషం ఆవరించేస్తాడు అతనికి. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నీ బలరవశల నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో గట్టిగా చప్పట్లు, విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, చప్పట్లు చప్పట్లు. నీ బలరవశల చప్పట్లు. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా.
బలంగా. నీవే లేకుండా నీ తోడే లేకుండా రాజాని సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. Glory to Jesus. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, రాకడ దినాలలో మనం బ్రతుకుతా ఉన్నాం. రాకడ దినాలలో మనం బ్రతుకుతా ఉన్నాం. జాగ్రత్త జాగ్రత్త. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, బాప్తిస్మం పొందకపోతే, రేపు నీ కులం నిన్ను కాపాడదు ఉగ్రత నుండి, నీ మతం నిన్ను కాపాడదు, నీ ధనం అసలే కాపాడదు, ఎవ్వరూ కాపాడలేరు. అందుకే యేసు ప్రభు వచ్చాడు. నిన్నెవరు కాపాడలేరు కనుకనే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. రక్షకుడు ఉన్నాడు. డాక్టర్ ఉన్నప్పుడే వైద్యం చేయించుకోవాలి. డాక్టర్ అందుబాటులో ఉన్నాడు, వైద్యం చేయించుకోవాలి. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత వైద్యానికి వెళ్ళి హాస్పిటల్లో కూర్చున్న ఉపయోగం లేదు. డాక్టర్ ఉన్నప్పుడే మనం లైన్లో ఉండాలి. ఇంకా రక్షణ ఉంది, ఇప్పుడు ఇంకా అవకాశం ఉంది. రాకడ వరకు రక్షణ అవకాశం ఉంది. ఈరోజే పొందుకో. ఆయన వచ్చేలోపు, నువ్వు చచ్చేలోపు బాప్తిస్మం పొందు, పశ్చాత్తాపం పొందు, దేవుని సన్నిధిలో గడుపు. సియోనులో నుండి నా ప్రభు నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాను.